హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. చాలా మంది ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న అప్డేట్స్ తో వచ్చేసా. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. తండ్రి నుంచి బుజ్జి సాంగ్ ఫస్ట్ సాంగ్ గా ఈ November 21st రిలీజ్ కానుంది. ఇన్సైడ్ టాక్ అయితే సాంగ్ అదిరిపోయిందని చెప్తున్నారు. లవ్ స్టోరీ మూవీలో ఆల్బమ్ హిట్ అయిందంటే మాత్రం ఓపెనింగ్స్ అదిరిపోవడం పక్కా. టైగర్ స్టాఫ్ పేరు వెంటనే గుర్తొచ్చే సినిమాలు బాగీ సిరీస్. ఒకటి కాదు రెండు కాదు వరుస పెట్టి మూవీస్ చేస్తూనే వచ్చాడు. అండ్ 3 సినిమాలు కూడా మినిమం బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేశాయి. ఇందులో బాగీ 1 వర్షం మూవీకి రీమేక్ కాగా, బాగీ 2 క్షణం మూవీ రీమేక్, ఇక బాగీ 3 అయితే తడాకా రీమేక్. అయితే ఇప్పుడు బాగీ 4 మూవీ కూడా రాబోతుంది. ఒక రకంగా ఆడియన్స్ పేరు రేంజ్ గా చెప్పొచ్చు. ఈసారి యాక్షన్ డోస్ ఇంకా పెంచమని చెప్తున్నారు. చూడాలి మరి ఈసారి ఏ రీమేక్ తో వస్తారు. మూవీ 2025 September 5th రిలీజ్ కాబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. పుష్ప 2 ట్రైలర్ ఫైనల్లీ 1 మిలియన్ లైక్స్ అయితే అందుకుంది. 1 మిలియన్ లైక్స్ అందుకోవడానికి ఏకంగా 37 గంటల 35 నిమిషాల టైం అయితే తీసుకుంది ఈ ట్రైలర్. బట్ టాప్ ఫైవ్ లో కూడా వెళ్ళలేకపోయింది. సలార్ 6 గంటల్లోనే ఈ ఫీట్ అందుకుంటూ టాప్ ప్లేస్ లో ఉండగా, సెకండ్ ప్లేస్ లో RRR ట్రైలర్, థర్డ్ ప్లేస్ లో సర్కార్ వారి పాట, 4th and 5th ప్లేసెస్ లో వకీల్ సాబ్ అండ్ భీమ్నా నాయక్ ట్రైలర్స్ ఉన్నాయి. విశ్వక్సేన్ మెకానిక్ రాకీ మూవీ నుంచి ట్రైలర్ 2.5 ఇప్పుడే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూసాక పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏం రాలేదు. రీసెంట్ గా ప్రతి సినిమాలో కూడా ఈ షార్ట్ ఎడిట్ కట్ అయితే చాలా నార్మల్ అయిపోయింది. అండ్ ఈ ట్రైలర్ లో ఇదైతే సెట్ కాలేదు కూడా. మూవీ టీం అంతా మూవీలో ఏదో ట్విస్ట్ ఉంటుందని చెప్తున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుందో. అమరన్ మూవీ ఈ రోజుతో జరిగిన బుకింగ్స్ తో అఫీషియల్ గా ట్రైల్ లెక్కలో కూడా 300 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. ఇందులో 140 కోట్ల పైన గ్రాస్ ఒక తమిళనాడు నుంచి రావడం విశేషం. ఇదైతే మామూలు ఫీట్ కాదు. తమిళనాడులో ఉన్న థియేటర్స్ కి 140 కోట్ల పైన గ్రాస్ అంటే అది కూడా టైట్ హీరో సినిమా నుంచి. ఇదైతే సూపర్ ఫీట్. ఇక కాలీవుడ్ నుంచి సోలో హీరోగా 300 కోట్ల గ్రాస్ అందుకున్న థర్డ్ హీరోగా శివకార్తికేయన్ పై ఒక రేర్ రికార్డ్ అయితే వచ్చింది. కబాలీతో రజనీకాంత్ అండ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో విజయ్ కూడా ఈ ఫీట్ అందుకోక అజిత్ ఇప్పటి వరకు 300 కోట్ల మార్క్ ని అందుకోలేదు. అలా అఫీషియల్ గా టైర్ 1 లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు శివకార్తికేయన్. ఓవర్సీస్ మార్కెట్ ని ఇలానే బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాడంటే మాత్రం నెక్స్ట్ జనరేషన్ లో కాలీవుడ్ కి నెంబర్ 1 హీరో అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రెజెంట్ అయితే 80 కోట్ల వైపు పరుగులు పెడుతుంది అమరన్ ఫిల్మ్. గేమ్ చేంజర్ సినిమాకి తమిళనాడులో ఒక ప్రాబ్లం అయితే వచ్చి పడింది. అది కూడా పెద్ద ప్రాబ్లం. తమిళనాడులో ఉండేవే 1500 థియేటర్స్. అందులో ఎలానో పండక్కి అజిత్ విడామిర్చి మూవీ రిలీజ్ అవుతుండడంతో చాలా వరకు థియేటర్స్ సినిమాకి ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. బట్ సడన్ గా రేస్ లోకి వచ్చింది గుడ్ బై అగ్లీ ఫిల్మ్. ప్రెజెంట్ అజిత్ కెరీర్ లో హైపర్ సినిమా అంటే ఇదే. అండ్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు. కారణం ఇది అజిత్ ఫేవరెట్ జోనర్ అండ్ స్పెషల్ జోనర్ కూడా. January 10th ఈ మూవీ రిలీజ్ అవుతున్నట్టు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కన్ఫర్మ్ చేశారు. సో విడామిర్చి అయితే సమ్మర్ కి వెళ్ళిపోయినట్టే. ఇదే గనక జరిగితే తమిళనాడులో 1000 వరకు థియేటర్స్ ఒక అజిత్ సినిమాకే ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. అదే జరిగితే గేమ్ చేంజర్ పై ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే థర్డ్ సాంగ్ ఈ మంత్ లో రిలీజ్ అవుతూ ఉండగా, ఇది చరణ్ అండ్ కేరళపై వచ్చే డ్యూయట్ అనే టాక్. ఇక 4th సాంగ్ గా అంజలితో ఉండే సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ రాసింది రామజోగే శాస్త్రి గారు. USA లో ఇప్పటివరకు జరిగిన బుకింగ్స్ తో $1 మిలియన్ మార్క్ ని దాటేస్తూ దుమ్ములేపింది ఈ ఫిల్మ్. USA లో 3230 ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఇది ఆల్ టైమ్ టాప్ 3 నెంబర్. సో రిలీజ్ టైం కి ఆల్ టైమ్ రికార్డ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కెనడా బుకింగ్స్ అయితే ఇప్పటివరకు ఓపెన్ కాలేదు. ఓపెన్ అయ్యాక నార్త్ అమెరికా నెంబర్ ని గట్టిగా చూడబోతున్నాం. అంతా బానే ఉంది, కానీ తెలుగు స్టేట్స్ లోనే ఎవ్వరం కాస్త తేడా కొట్టేలా కనిపిస్తుంది. సింగిల్ స్క్రీన్స్ లో ఏకంగా టికెట్ ప్రైస్ 300 పెట్టబోతున్నారని టాక్. ఇక బెనిఫిట్ షోస్ కి ఇంకెంత ఉంటుందో, బ్లాక్ లో ఇంకెంతకు వెళ్తుందో. టాక్ పడితే ఓకే, బట్ లేదంటే ఈ ఎఫెక్ట్ గట్టిగా తగిలే ఛాన్సులు అయితే ఉన్నాయి. గవర్నమెంట్ ఎంత హైక్స్ ఇవ్వలేదని చెప్పుకోవడానికి ప్రచారమో ఏమో తెలియదు. బట్ ఎంత టికెట్ ప్రైస్ పెట్టాలంటే ₹170 హైక్స్ ఇవ్వక తప్పదు. చూడాలి మరి టికెట్ ప్రైస్ ఎంత పెడతారో. దీనిపై మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. గేమ్ చేంజర్ తమిళనాడులో పుష్ప 2 తెలుగు స్టేట్స్ లో Day 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.